మీకు నమస్తే అయ్యా. సహాయం చేసేవాడు బాబా, మాకు సహాయం చేయయ్యా. మాకు ఎండాకాలం వచ్చి మాకు ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేరు. మమ్మల్ని దీవించి కాపాడి అయ్యా మాకు మంచి సహాయం చేసే దేవుడు అయ్యా నువ్వు. అయ్యా నీ దేవుళ్ళేనయ్యా మాకు. అయ్యా నాయన మా మేడం గారికి 60 సంవత్సరాలు వచ్చినాయి అయ్యా. ఆమెకి తిరగలేకపోతుంది అయ్యా. మాకు ఎంతో సహాయం చేసి మాకు ఎన్నో పెడుతుంది ప్రభు. అయ్యా నాయన మాకు ఎన్నో సహాయం చేస్తుందో ఆ తల్లి. ఎంత దూరం తిరిగి వస్తుందో, ఎండలు అనుకోకుండా కూడా తిరిగి వస్తుందయ్యా. ఎవరు సహాయం చేయలేదయ్యా. మమ్మల్ని కరుణించి దీవించి నాయన మీరు సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని కాపాడండి అయ్యా. ఒక్క పూట అన్నం అన్న పెట్టండి అయ్యా. అయ్యా మాకు జరగట్లేదయ్యా. మాకు జరగట్లేదు నాన్న. ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేరయ్యా. మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా యాసరం తరపున ప్రభు. అయ్యా నాయన నువ్వు కాపాడే దేవుడు అయ్యా. మీ దేవుళ్ళేనయ్యా. మాకు మీ ఇచ్చే దేవుళ్ళేనయ్యా. మీరు కాపాడే దేవుళ్ళేనయ్యా. మీకు మీరేనయ్యా మమ్మల్ని బతికిచ్చేది. అయ్యా మా మేడం గారు అయ్యా ఎంతో సహాయం చేస్తుంది, మమ్మల్ని కాపాడుతుంది అయ్యా. ఆమె లేకపోతే ఏం చేసిద్ది అయ్యా. మీరు ఇస్తేనే అయ్యా మీరు చేసేది అయ్యా. స్నేహ చారిటబుల్ ట్రస్ట్ వారికి సాయం చేసే వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నాము. మేము ఎండాకాలం వచ్చినప్పుడు మాకు సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరయ్యా. కనీసం మాకు అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరు. ఒక పూట అన్నం పెట్టేవాళ్ళు కూడా మాకు లేరు. సాయం చేయండి. ఎండలకు అల్లాడిపోతున్నాం భోజనం కోసం. ఒక్క పూట భోజనం అయినా సరే మాకు సాయం చేయండి అయ్యా. అందరూ షుగర్లు, బీపీలు, ముసలోళ్ళు, పెరల్సి వచ్చి చాలా బాధపడుతున్నారు. సాయం చేసేవాళ్ళు లేక అల్లాడిపోతున్నారు. ప్రార్థన చేసే పెదవుల కంటే సాయం చేసే చేతులే మిన్న అంటున్నారు అయ్యా. సాయం చేసేవాళ్ళు మేము చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం అయ్యా. మాకు ఒక్క పూట అయినా సరే మాకు అన్న భోజనం ఏర్పాటు చేస్తే మీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం అయ్యా. మా మేడం గారు కూడా ఆమె కూడా మరి ఆరోగ్యం బాగోట్లేదు. మేడం గారికి 60 సంవత్సరాలు వచ్చినాయి. ఆమె కూడా ప్రతి ఒక్కరికి చేతులు వచ్చి నమస్కారం చేస్తున్నాం. మేడం గారికి కూడా 60 సంవత్సరాలు వచ్చినాయి. ఆమె ఆరోగ్యం కూడా లెక్క చేయకోకుండా మా కోసం, వృద్ధుల కోసం, ముసలి కోసం, అనాథుల కోసం తిరిగి చాలా సహాయం చేస్తున్నాయ్యా. మీకు నమస్కారం, వందనాలు. ఇక్కడ ఎవరు లేరని అంటున్నారు. మేమందరం ఇక్కడ అందరం 10 మంది దాకా ఉన్నామయ్యా. 10 మంది ఉన్నాం. మాకు ఆ సహాయం చేయండి. ఒంట్లో బాగట్లేదు, పెరల్సి వచ్చింది, చేతుల్లో ఓపిక లేదు, షుగర్లు, బీపీలు, ఒక పూట అన్నం కూడా లేకుండా అల్లాడిపోతున్నారు. గుండె ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా ఉండారయ్యా. వాళ్ళకు కూడా మీరు సహాయం చేయండి. సహాయం చేయండి. బట్టలు కానీ, చీరలు కానీ ఏదైనా సరే, తినే ఆహారం కానీ, కొంచెం ఆరోగ్యం గురించి కానీ సరే మాకు సాయం చేయండి. మీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం. మేడం గారి ఆరోగ్యం కూడా బాగట్లేదు. చాలా మంది సహాయం అడుగుతుంది వెళ్ళి. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకోకుండా మా కోసం, అనాథల కోసం, వృద్ధుల కోసం, వితంతుల కోసం చాలా కష్టపడుతుంది. ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా చేస్తుంది. మీరు సాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. ఎవరు ఇచ్చేవాళ్ళు లేరయ్యా. మాకు సహాయం చేయండి. ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు నిన్న ఒక పూట భోజనమైనా మాకు సాయం చేయండి. మేము అదే చెప్పుకుంటాం. మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. మీ ఆరోగ్యం, మీ ఆయుష్ అన్నీ పెరగాలండి. మాకు సాయం చేసిన దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. అనాథలను ఆదరించిన వాళ్ళకి ఐశ్వర్యవంతులు చేస్తున్నాడు దేవుడు. మమ్మల్ని అందరూ సహాయం చేయండి. అనాథల్ని, గుండె ఆపరేషన్ చేసుకున్న వాళ్ళని, కెరల్సి వచ్చిన వాళ్ళని, షుగర్ ఉన్న వాళ్ళని మీరు ఆలకిపోతే ఇంకెవరు ఆలకిస్తారు? మాకు ఒక్క పూట అన్నం మాకు సాయం చేయండి. మాకు సాయం చేస్తారని నమ్ముతూ దాతలందరూ ముందుకొచ్చి సాయం చేసే దాతలందరూ ముందుకొచ్చి మాకు సహాయం చేయాలని. ఒక్క పూట అన్నం కోసం మేము తప్పించిపోతున్నాము. ఎండాకాలం వచ్చింది, ఎవరు సహాయం చేయలేం. మాకు మేడం గారే ఉన్నంతలో మాకు పెట్టి పోషించారయ్యా. సాయం చేసే దాతలందరూ ముందుకు వచ్చి మాకు సాయం చేయమని మీ అందరికీ వందనాలు చేస్తున్నాం. చెప్పు అమ్మా. చెప్పు వందనాలు చెప్పు. వందనాలమ్మా. మాకు సహాయం ఏదన్నా చేయమని మిమ్మల్ని అడుగుతున్నామయ్యా. మాకేం జరగట్లేదు అయ్యా. చాలా ఇబ్బందిలో ఉన్నాం, చాలా బాధపడిపోతున్నాము. మా కోసం మీరు రావాలని మేము ఎంతో బాధపడుతున్నామయ్యా. తొందరగా రమ్మని అడుగుతున్నామయ్యా. మేము ఆహారం కోసం చూస్తున్నాము, ఎదురు చూస్తున్నామయ్యా అని. అంతేనమ్మా. నాకు గుండె బిచ్చి పడుతుంది. వందనాలయ్యా. వ్యాసరం మాట్లాడు.
ఇక్కడే పెద్దలు మాట్లాడు ఏడుంటే అమ్మగారు సహాయం చేసేది మీరు కూడా సాయం చేయండి అయ్యా మాకు ఏం లేదు ఒక పూట అన్నమన్నా పెట్టండి అయ్యా మాకు మీకు అవసరం జరుగుతుంది అంటాం మేము మీరు సాయం చేసినంత మాత్రం తండ్రి మీకు అన్నారు మహా తండ్రి దైవం తండ్రి సహాయం చేయండి అయ్యా మీరు అమ్మగారు సహాయం చేస్తుంది ఆమెతో బాధపడుతుంది అయ్యా తండ్రి ఏసయ్యా మీరు మాకు పూట నాన్న సాయం ఓటనయ్యా మాకు సాయం చేసినందుకు సాయం చేయండి అయ్యా. నమస్కారం అండి. మేము మరి నెరబీదలము. మరి మీరు ఆహారాలు అన్నము మాకు ఒక్క పూటైనా అన్నం ఇవ్వండి. మరి మేడం గారు ఆరోగ్యం బాగాలేదు, ఆమె తిరిగి వస్తుంది కానీ మాకు టయానికి ఆహారం కావాలిగా నాయన. మీరు పెద్దోళ్ళు మాకు సాయం చేయండి. మీ సాయమే మాకు కావాలా. మాకు ఆహారమే మాకు ఇచ్చేది, మేము తినేది. మీ సాయం మాకు కావాలా. మీరు మీ అందరూ సాయం మాకు కావాలా. అన్నం కావాలా, ఒక్క పూటైనా ఆహారం ఇవ్వాలా. మేము ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతాము? మేము ఆరోగ్యం బాగాలేని వాళ్ళం. మీ సాయం కావాలా. కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాను, మరి ఎటు కూడా పోవడానికి లేదు, ఎండలు. మరి మీరు ఇచ్చేనే కదా మేము ఒక పూటైనా ఆహారం ఇవ్వండి. మీ అందరికీ వందనాలు చేస్తాను. మీరు చేస్తేనే మేము తినగలుగుతాము, ఉండగలుగుతాము. అందరం ఇక్కడనే 10 మంది దాకా ఉందాము. మీ సాయం కావాలి మాకు.